This is Dr. Lata Potuganti, consultant at Medistar Hospital, gynecologist and infertility specialist. అసలు పెయిన్లెస్ లేబర్ అంటే ఏంటి, దాన్ని ఎలా మనం ఆప్ట్ చేసుకోవచ్చు, దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మనం నార్మల్గా మాట్లాడాలంటే ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఫస్ట్ సారి ప్రెగ్నెంట్ అయిన ప్రెగ్నెంట్ లేడీకి నొప్పులు యూజువల్గా 18 నుంచి 24 అవర్స్ వరకు ఉంటుంది. మనం క్యాజువల్గా చెప్పాలంటే మనం లేబర్ పెయిన్స్ భరించేవి సెకండ్ మోస్ట్ పెయిన్ఫుల్ పెయిన్స్ ఇన్ ద నార్మల్ సర్కమ్స్టాన్సెస్. సో అలాంటి పెయిన్స్ మనకి 18 నుంచి 24 అవర్స్ వరకు ఉంటుంది. సో దానివల్ల ప్రెగ్నెంట్ లేడీ ఎక్కువ యాంగ్షియస్ అవ్వటం, ఆ పెయిన్స్ మేము భరించలేమని సి సెక్షన్స్ ఆప్ట్ చేసుకోవడం లాంటివి జరుగుతున్నాయి. సో దానికి సొల్యూషన్ ఏంటంటే పెయిన్లెస్ లేబర్. సో వాట్ ఈస్ పెయిన్లెస్ లేబర్? పెయిన్లెస్ లేబర్లో ఎలా ఉంటుంది ప్రాసెస్, బేబీకి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఎలా డెలివరీ చేస్తారు అనేదాన్ని మనం మాట్లాడుకుందాం. పెయిన్లెస్ లేబర్ అంటే ఎపిడ్యూరల్ అనాల్జీషియా, అంటే మీకు పెయిన్ మాత్రమే తెలీదు. మనకు బ్యాక్లో స్పైనల్గా మనకు ఒక ఇంజెక్షన్ ఇస్తారు ఎపిడ్యూరల్లో. ఆ ఇంజెక్షన్ వల్ల మీకు పెయిన్ మాత్రమే తెలియదు ప్రెగ్నెంట్ లేడీకి, కానీ షీ కెన్ వాక్, వాళ్ళు నడవగలుగుతారు, మాట్లాడగలుగుతారు. డెలివరీ ప్రాసెస్ జరుగుతుండగా, అంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిన దారి తెరుచుకోవడానికి ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళు ఎవ్రీథింగ్ దే కెన్ ఫీల్, బట్ దే కాంట్ ఫీల్ ద పెయిన్. సో బేబీ హార్ట్ ఎలా ఉంటుంది ఇవన్నీ మనం మానిటర్ చేసుకుంటూ ఉంటాము. లాస్ట్గా వచ్చేసరికి లాస్ట్ 2-3 అవర్స్లో ఇంకా బేబీ డెలివరీ అవుతుంది అన్నప్పుడు ఈ ఎపిడ్యూరల్ అనాల్జీషియా అనేది స్టాప్ చేస్తాము. అప్పుడు పెయిన్స్ వల్ల బేబీని పుష్ చేసేసి బేబీని డెలివరీ చేసే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. దీన్ని ఏంటంటే పెయిన్లెస్ లేబర్ అని అంటాం. దీనికి నార్మల్ లేబర్కి డిఫరెన్స్ ఏంటంటే, నార్మల్ లేబర్లో ప్రొలాంగ్డ్ ఎక్స్పోజర్ ఉంటుంది పెయిన్కి. మీకు 18 నుంచి 24 అవర్స్ వరకు మీరు పెయిన్ భరిస్తారు. పెయిన్లెస్ లేబర్లో ఏంటంటే 3 to 4 అవర్స్, హార్డ్లీ 3 అవర్స్ మీకు పెయిన్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. అండ్ సైకలాజికల్గా కూడా మీరు చాలా స్టేబుల్గా ఉండగలుగుతారు. అంటే అంత ప్రొలాంగ్డ్ పెయిన్, డీహైడ్రేషన్, ఫుడ్ తీసుకోకపోవటము, యాంగ్షియస్నెస్ ఇవన్నీ లేకుండా ప్రశాంతంగా డెలివరీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. అయితే దీనివల్ల బేబీకి ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందా? దీనివల్ల బేబీ పైన ఎఫెక్ట్ ఉండడం అనేది చాలా చాలా రేర్ అండి. చాలా తక్కువ అసలు ఎఫెక్ట్స్ ఉండవనే చెప్పుకోవాలి మనం. ప్రాపర్ మానిటరింగ్, అంటే త్రూ అవుట్ దిస్ అనాల్జీషియా కానీ, ఎనాల్జీషియా జరుగుతున్నప్పుడు కానీ, లేబర్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు కానీ మనం బేబీని ప్రాపర్గా మానిటర్ చేసుకుంటూ, గంటకి మానిటరింగ్, మదర్ని మానిటర్ చేసుకుంటూ, కంటిన్యూస్గా బేబీని మానిటర్ చేసుకుంటూ ఉంటే దీనివల్ల బేబీకి ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. సో మనం మెడిస్టార్ హాస్పిటల్లో ఈ ఫెసిలిటీ ఉందండి. పెయిన్లెస్ లేబర్ ఫెసిలిటీ అనేది మెడిస్టార్ హాస్పిటల్లో మేము ప్రొవైడ్ చేస్తున్నాము. పెయిన్లెస్ లేబర్, యూ కెన్ ఎంజాయ్ యువర్ మదర్హుడ్ జర్నీ అట్ మెడిస్టార్ హాస్పిటల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఏదైనా క్వైరీస్ కానీ, డౌట్స్ కానీ ఉంటే కింద కామెంట్స్లో పెట్టగలరు. Like and subscribe Eagle Health and Beauty.